పోలవరం జిల్లా ఎటపాక మండలంలో విషాదం చోటు చేసుకుంది. గొల్లగూడెం వద్ద గోదావరిలో గల్లంతై 5 గిరిజనులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో 3 మహిళలున్నారు. నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. పోలవరం జిల్లా ఎటపాక మండలంలో విషాదం చోటు చేసుకుంది. గొల్లగూడెం వద్ద గోదావరిలో గల్లంతై 5 గిరిజనులు మృత్యువాత పడ్డారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు. లక్ష్మీదుర్గ పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లిన 5 గిరిజనులు గల్లంతయ్యి మృతి చెందారు. ఈ 5 గిరిజనులు కూడా బొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అంటే ఈ రోజు చేపలు పట్టేందుకు మొత్తం 15 మంది గ్రామస్తులు చేపల వేటకు వెళ్లారు. వీళ్లలో 5 గోదావరిలో గల్లంతయ్యి మృతి చెందారు. అంటే చేపలు పట్టే క్రమంలో గోదావరిలో లోతుకున్న ప్రాంతంలోకి వీళ్ళు దిగడంతో అక్కడ మునిగిపోయి గల్లంతయ్యి మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం మృతులు ఊకే సుశీల, ఊకే లక్ష్మి, తుర్రం భారతి, వాసుపోయిన బాలరాజు, ఊకే రమేష్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 5 కూడా గోదావరిలో గల్లంతయ్యి మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను గోదావరి నదిలో నుంచి వెలికితీసి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి కూడా తరలించారు. అంటే వీళ్ళంతా కూడా ఈ ఏదైతే ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద చేపల వేటకు దిగి 5 గిరిజనులు మృతి చెందారో వీళ్ళంతా కూడా బొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళు వ్యవసాయ కూలీల పని చేస్తా ఉంటారు. అయితే గోదావరి వరదలు వచ్చినప్పుడు గోదావరి వరదల సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి చేపలు వస్తాయి కాబట్టి చేపలు వేటాడుకునేందుకు గోదావరిలోకి వెళతారు. ఈ క్రమంలోనే ఈ రోజు కొంతమంది సుమారుగా 15 మంది వరకు చేపల వేటకు వెళ్ళినట్టు తోటి గ్రామస్తులు చెప్తున్నారు. ఈ 15 మందిలోనే 5 ప్రమాదవశాత్తు గోదావరిలోకి లోతుకున్న ప్రాంతంలోకి దిగిపోవడంతో మృతి చెందారు. ప్రస్తుతం గ్రామంలో విషాద ఛాయలు అలుపుకున్నాయి. మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తమును. ప్రస్తుతం అయితే కనుక గోదావరిలో అంటే గత 3 రోజుల క్రితం గోదావరి వరద వచ్చింది. మహారాష్ట్ర నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరడం, వరద వల్ల ఇక్కడ గోదావరి ప్రాంతం అంతా కూడా మట్టితో కూరుకుపోవడం వల్ల ఈ నేపథ్యంలోని ప్రమాదం జరిగినట్టు కూడా ఆ గ్రామస్తులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రాజబాబు.